హెచ్సీఏ వివాదంపై బీసీసీఐకి లేఖ రాసే యోచనలో సర్కార్ ఉంది. విజిలెన్స్ రిపోర్ట్ సైతం బీసీసీఐకి పంపేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. హెచ్సీఏ నుంచి అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయనుంది. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. 6 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో నిందితులను ప్రశ్నించనుంది సీఐడీ. హెచ్సీఏ వివాదంపై బీసీసీఐకి లేఖ రాసే యోచనలో సర్కార్ ఉంది. విజిలెన్స్ రిపోర్ట్ సైతం బీసీసీఐకి పంపేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. హెచ్సీఏ నుంచి అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయనుంది. ఫోర్జరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. 6 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో నిందితులను ప్రశ్నించనుంది సీఐడీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సీఏలో ఏం జరుగుతోంది? సర్కార్ ఏం చేయబోతోంది? ఇప్పటికే కస్టడీ విచారణ కూడా ప్రారంభమైంది. మొత్తం కూడా న్యాయవాదుల సమక్షంలో ఈ కస్టడీ విచారణ జరుగుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి హెచ్సీఏ బాడీని మొత్తం కూడా రద్దు చేయాలంటూ కూడా లేఖ రాస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే లేఖ కూడా ఇప్పటికే రెడీ చేస్తున్నారు. బీసీసీఐకి పూర్తిగా కూడా ఇందులో నిధుల గోల్మాల్కి సంబంధించి హెచ్సీఏలో ఇప్పుడు గత 5 సంవత్సరాలు జరిగినటువంటి విషయాలన్నింటినా ఆ బీసీసీఐకి అందులో లేఖ రాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ ఏదైతే ఫేక్ క్లబ్, ఈ గౌలిపుర క్రికెట్ క్లబ్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా పేరు మార్చి సంతకాలు ఫోర్జరీ చేసి హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎలా ఎన్నికయ్యాడు, సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఆ లేఖలో పొందుపరుస్తారు. దీంతోపాటు ఇందులో ఇప్పటికే A1 జగన్మోహన్ రావుతో పాటు అటు అబ్స్కాండ్ ఉన్నటువంటి దేవరాజుతో పాటు A3 అటు శ్రీనివాసరావు, తర్వాత సునీల్ కంటే, తర్వాత రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజేందర్ యాదవ్తో పాటు ఇదే శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు అధ్యక్షుడిగా ఉన్నటువంటి అతని భార్య కవితను కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ఓవరాల్గా ఇది మొత్తం కూడా న్యాయవాదుల సమక్షంలోనే 6 రోజుల పాటు సిఐడి విచారించడం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మనకు గతంలోనే ఎస్ఆర్హెచ్ను కూడా ఈ హెచ్సీఏకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఐపీఎల్ టికెట్ల విషయంలో వేధించాడంటూ కూడా చెప్పారు. కాబట్టి అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీని కూడా చేశారు. సో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఇటు సిఐడికి కూడా పూర్తి వివరాలను కూడా తెలియజేసింది. కాబట్టి సో అన్ని విషయాలను కూడా బీసీసీఐకి ఈ లేఖలో పూర్తిగా కూడా పొందుపరిచి ప్రతిదీ కూడా వివరించేటువంటి ప్రయత్నం ఉంది. ఇక దీంతో పాటు టికెట్ల అమ్మకాలతో పాటు అందులో జరిగినటువంటి టికెట్ల అమ్మకాలు కూడా గత ప్రభుత్వ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పెద్దలు, అంటే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ బామర్ది అయినటువంటి పాకాల రాజుకు సంబంధించినటువంటి ఈవెంట్ నవ్ అనే ఒక యాప్కి ఎందుకు ఇచ్చారు, సో ఫుడ్ విషయంలో కాంట్రాక్ట్ ఇతనికి ఎందుకు ఇచ్చారు, సో ఇట్లాంటి విషయంలో ఈ కాంట్రాక్టుల విషయంలో కూడా పూర్తిగా గోల్మాల్ జరిగింది అన్నటువంటి విషయాలను కూడా లేఖలో ప్రభుత్వం పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ బీసీసీఐ కింద ఉండేటువంటి హెచ్సీఏకు బీసీసీఐ గ్రాంట్ కింద నిధులు వస్తాయి. సో అందులో జిల్లా క్రికెట్కి సంబంధించి క్రికెట్ అభివృద్ధి కానీ, గ్రౌండ్ల అభివృద్ధి కానీ, సో ఎంత మేరకు అప్పుడు హెచ్సీఏ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మేరకు నిధులు ఇచ్చారు, సో ఎంత మేరకు డెవలప్ అనేది అయింది, సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా లేఖలో పొందుపరుస్తారు. సో ప్రతిదీ కూడా అంటే బీసీసీఐ నుంచి ఉన్నటువంటి నిధులను అసలు సంవత్సరానికి బీసీసీఐ నిధులు హెచ్సీఏకి జగన్మోహన్ అధ్యక్షురావు అయిన తర్వాత సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చారు బీసీసీఐ నుంచి, సో ఎంతవరకు ఇందులో ఖర్చు చేశారు, ఇందులో పక్కదారిన పట్టినటువంటి నిధులు ఎన్ని, సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఈ లేఖలో పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. హెచ్సీఏకి సంబంధించి అంటే చాలా నైపుణ్యం ఉన్న యువతకు క్రికెట్లో చోటు తగ్గకపోవడం, క్రికెట్లు లీగులు నిర్వహించకపోవడం, కొన్ని మ్యాచ్లు జరగకుండా జరిగినవని అందులో మెన్షన్ చేయడం, సో అట్లాంటి నిధులన్నీ కూడా కొంత గోల్మాల్ చేశారు. కాబట్టి సో ఇట్లాంటి విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ను చూసి ఈ బీసీసీఐకి అయితే లేఖ రాస్తున్నది. ఈ లేఖలో మాత్రం ప్రతిదీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా అటు గ్రౌండ్కు సంబంధించి కానీ, ఫుడ్కు సంబంధించి కానీ, ఐపీఎల్లో జరిగినటువంటి విషయాలను, ఐపీఎల్లో వచ్చేటువంటి నిధులు కానీ, సో ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కూడా సీరియస్ తీసుకుంది. మనకి ఆ ఎస్ఆర్హెచ్ వివాదంలో విజిలెన్స్ కమిటీ కూడా వేసింది. సో ఈరోజు కాసేపటి క్రితమే ఇటు లేఖ కూడా బీసీసీఐకి రాయబోతుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా పూర్తిగా ఇది ఫ్రాడ్ జరిగిపోయింది, ఇతను
ఫేక్ అంటే ఒకే ఓటుతో హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎలా ఎన్నికయ్యాడంటూ ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఈ క్లబ్బుల్లో ఏదైతే క్లబ్బుల్లో సభ్యత్వం లేనటువంటి వారు కూడా క్రికెట్ ఆడనటువంటి అంటే ప్లేయర్స్ కూడా లేనటువంటి కొంత అన్నోన్ పర్సన్ కూడా ఈ క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకొని ఉన్నారు. సో ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆరా తీసి ఈ బీసీసీఐకి లేఖ వస్తుంది. ఇందులో ప్రతిదీ కూడా పొందుపరిచి బీసీసీఐకి లేఖ పంపనుంది. దీని తర్వాత మళ్ళీ మనకి ఫర్దర్గా అంటే ఇప్పుడు ఈ 6 రోజుల పాటు కస్టడీ విచారణ తర్వాత ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీసీఐకి లేఖ రాసిన తర్వాత సో బీసీసీఐ ఎట్లా స్పందిస్తుందో అనేటువంటి విషయాలను కూడా చూడాల్సి ఉంది శ్రవంతి.